హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్. ఈరోజు అండి మనము హై నెక్, రౌండ్ నెక్ అండి, ఫ్రంట్ సైడు బ్యాక్ సైడ్ వచ్చి ఓవల్ షేప్లో కొంచెం రౌండ్ కట్ తీసుకునేసి బ్లౌజు స్టిచ్ చేసుకోబోతున్నామండి. బ్యాక్ ఓపెన్ అండి ఇది. దానికోసం నేను ఇది బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇది లైనింగ్ అండి. దీనికి మార్కింగ్ వేద్దామండి. లెంత్ 14.5 కావాలండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాము. ఇక్కడ మనకి 36 అండి, అంటే 9 ఇంచెస్. నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. షోల్డర్ అండి 6.6 పెట్టానండి. ఇక్కడ ఆర్మ్ హోల్కి 6.5 పెట్టానండి. ఇక ఈ కింది సైడ్ అయితే వీపు మనకి 4.5 కావాలండి, 5 పెట్టాను. ఇక్కడ నేను హై నెక్ అని చెప్పాను కదండి. హై నెక్ అన్నప్పుడు ఇక్కడ కొంచెమే వస్తుందండి. అదే బోట్ నెక్ అన్నప్పుడు మనకి పెద్దగా వస్తుంది. హై నెక్ కాబట్టి మనకి నెక్ చుట్టూకే ఉండాలండి ఇది. అందుకోసమని నేను ఇక్కడ 2.5 పెట్టానండి. మరలా మనం కుట్టుకునేటప్పటికి ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రా అవుతుంది. ఇక్కడ బ్యాక్ సైడు 2.5 పెట్టానండి. మీరు ఇట్లయినా కూడా షేప్ వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఒక 1.5 ఇంచ్ అలాగా వదిలేసేసి ఇక్కడ హుక్కు పెట్టుకునేటట్టు పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ దీన్ని ఇలా మనకి కావాల్సిన షేప్లో పెట్టుకోవచ్చండి. ఇదండి బ్యాక్ సైడ్ కటింగు. అయితే ఇది క్యాన్వాస్ మీద కట్ చేసుకుంటాం కాబట్టి నేను ప్రస్తుతం ఇక్కడ కట్ చేయట్లేదండి. పూర్తిగా ఈ పీస్ మాత్రమే, బ్యాక్ పీస్ మాత్రమే కట్ చేసేస్తున్నాను. ఫ్రంట్ పీస్ కోసము ఈ పీసే పెడుతున్నామండి. అయితే మనము ఇక్కడ ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ మనకి కట్ వచ్చేటప్పటికి ఒక ఇటు సైడ్ జాయింట్ కోసము, ఇటు సైడ్ జాయింట్ కోసము మనకి ఖచ్చితంగా ఒక 1 ఇంచ్ ఇక్కడ కుట్టుకెళ్తుందండి. కాబట్టి ఇక్కడ మనము ఈ పీస్ కంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నామండి. ఒకవేళ మీకు ఇక్కడ చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉందనుకోండి, ఇక్కడ అలాంటప్పుడు మీరేం చేయాలంటే ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ప్లస్ కిందికి వచ్చేసరికి మీరు ఇక్కడ నుంచి క్రాస్గా ఇంకొక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. అలా తీసుకున్నందువల్ల ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మనం కుట్టుకునేటప్పుడు ఇక్కడ క్లాత్ ఎక్కువ తీసేసుకున్నామంటే మనకి ఖచ్చితంగా షేప్ పార్ట్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. ఈ ప్రాసెస్ కూడా ఫాలో అవ్వచ్చండి. ప్రస్తుతం నేనైతే ఒక 1 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. చూడండి, దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను. ఇంకా ఖచ్చితంగా ఇదే మార్కు వేసేసుకుందామండి. దీన్ని కొంచెము ఒక 1/2 ఇంచ్ ముందుకు పెట్టేసామండి. 4 ఇంచెస్ అండి, 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ 4 ఇంచెస్కి దాదాపుగా కొంచెం హైట్ ఉండే వాళ్ళైతే చెస్ట్ పాయింట్ 10కి వస్తుందండి. మీడియం సైజ్ వాళ్ళకైతే 9కి వస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి 10 పెడుతున్నానండి. ఇది 10 మార్కింగు. ఇది వచ్చి 4 ఇంచెస్ మార్కింగ్. మనకి చెస్ట్ ప్లేస్ ఇదన్నమాట. ఇక్కడ ఈ మధ్యలో డాట్ ఉంది కదండి, అది మనకి చెస్ట్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ 4 ఇంచెస్ మనము మార్క్ పెట్టుకుందామండి. 4 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాము. మనకి ఇక్కడ ఇటు సైడు ఒక 1.25, ఇటు సైడు ఒక 1.25 అంటే 1.2 అండి. ఇలాగా మనము
మార్క్ చేసుకోవాలి. ఇది షేప్ కోసము మనం వేసుకునే, ఇక్కడ షేప్ కోసము మనం వేసుకునే డాట్ కోసం అండి ఇది. అయితే దీనికి మనం పట్టి ఎంత పెడతామండి, ఇక్కడ 3.5 పెడతాము కదా, మామూలుగా రెగ్యులర్గా 3.5 పెడతాం. ఇక్కడ వచ్చేసరికి దాదాపుగా చూడండి ఒక 2.5 వరకు మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఆ 2.5 ఇంచుల వరకు కరెక్ట్గా 2.5 ఇంచులు గుర్తు పెడతామండి ముందుగా. ఈ 2.5 ఇంచుల వరకు కరెక్ట్గా మనము ఇలా గీసేసుకుందామండి. ఇలా గీసేసుకున్న తర్వాత దీన్ని మనం షేప్ వేస్తాం కదండి, మామూలుగా ఇక్కడ షేప్ వేస్తాం కదా ఇలా పట్టుకునేసి, ఆ విధంగానే దీన్ని కూడా ఇక్కడ కుట్టేసుకోవాలండి, కట్ చేసేసుకోవాలి. ఇదన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి మనము దీన్ని ఖచ్చితంగా ఇక్కడ సెంటర్ వస్తుంది కదండి ఆమ్ హోల్కి, ఇక్కడ నుంచి నేరుగా అన్నమాట అక్కడికి మనము దీన్ని ఇలాగా రౌండ్ తీసేసుకోవాలి. అదండి కటింగ్. అప్పుడు మనకి నేరుగా ఇక్కడ కుట్టు వచ్చేస్తుంది. ఈ కుట్టు దగ్గర నుంచి డైరెక్ట్గా ఇది ఇలా రౌండ్ వచ్చేస్తుంది అనమాట. అప్పటికి మనకి కరెక్ట్గా ప్రిన్స్ కట్టు వచ్చేస్తుంది. ఇది ఒక పద్ధతి అండి. మరో పద్ధతిలో ఇంకోసారి కట్ చేసుకుందాము. దీన్ని కొద్దిగా ఎక్కువే కట్ చేసుకోండి మీరు కుట్టుకునేటప్పుడు, బెండ్ కాకుండా. ఒక్కొక్కసారి ఇది అడ్జస్ట్ అవ్వదండి కరెక్ట్గా ఇక్కడికి, అందుకే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోండి. మరలా పీస్ పెట్టేసి కట్ చేసుకోవచ్చు. ఈ రెండు ఒక్క చోటికి రావాలా అనేది మనకి గుర్తు కోసం అండి. ఇక్కడ కట్టు పెట్టాము, ఇక్కడ ఈ లైన్ దగ్గర కట్టు పెడుతున్నామండి. ఈ రెండు ఆ చోటికి రావాలి అనేది మనకి గుర్తు కోసం అండి. ఇలా పెట్టుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. ఇదండి మనకి కుట్టుకునేటప్పుడు ఈ రెండు ఇలా పెట్టేసి కుడతామండి మనము. అప్పుడు ఇక్కడికి ఖచ్చితంగా రావాలా అనేది తెలిసిపోతుంది మనకి. ఇంకా ఇంత పీసులే మనము మెయిన్ పీస్లో కట్ చేసేసుకుందామండి. మనం కట్ చేసుకున్న లైనింగ్ దీని మీద పెట్టేశానండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఈ బార్డర్ పెట్టట్లేదు, బార్డరు తీసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ దీనికంటే కూడా ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రా ఉండేటట్టు ఇవి కట్ చేసుకుందామండి. చూడండి ఈ పీసులు మనము కట్ చేసేసుకున్నాము. ఇవి అన్నీ మనము అటాచ్ చేసేద్దామండి. ఇక్కడ క్యాన్వాస్ తీసుకున్నామండి. ఫ్రంట్ నెక్ కోసము 5 ఇంచెస్ లెంత్, 4 ఇంచెస్ విడ్త్ తీసుకున్నామండి. 2.6 మార్క్ చేస్తున్నామండి. ఇక్కడ 3.5 మార్క్ చేస్తున్నామండి. 3.5 చేసుకోవచ్చండి. కొంచెము గొంతు పెద్దగా ఉంటే కూడా 4 ఇంచెస్ కూడా మనము మార్క్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 4 చేశానండి నేను, ఎందుకంటే మనకి ఇక్కడ 1/2 ఇంచ్ పైన వెళ్ళిపోతుంది కాబట్టి. ఇంకా దీనికి రౌండ్ నెక్ తీస్తున్నానండి. నెక్స్ట్ ఇటు సైడు ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ మీరు పెట్టేసుకోవచ్చండి ప్రొవిజను.
కట్ చేసుకుందామండి. ఇక్కడ జాగ్రత్తగా రౌండ్గా కట్ చేసుకోండి. ఇది ఫ్రంట్ నెక్ అండి. అలాగే బ్యాక్ నెక్ మార్క్ చేసుకుందామండి. ఇక్కడ ఫోర్ ఇంచెస్ పొడవు, లెంత్ 4 ఇంచెస్ విడ్త్ అండి. ఇక్కడ 2.6 పెట్టుకున్నామండి. ఇంకా దీనికి ఇక్కడ 2.5 పెట్టుకున్నామండి. బ్యాక్ నెక్ అండి ఇది. దీన్ని కూడా నీట్గా రౌండ్ వేసుకున్నాము. ఇక్కడ ప్రొవిజన్ పెట్టుకున్నామండి. బ్యాక్ నెక్ అండి 5 ఇంచెస్ తీసుకున్నానండి. 10 ఇంచెస్ తీసుకున్నానండి. ఈ మధ్యలో నాకు 6.5 కావాలండి. 7 కూడా పెట్టుకోవచ్చు. నేను 6.5 పెట్టుకుంటానండి. కరెక్ట్గా కట్ చేసుకొని కుట్టుకునేటప్పటికి అది 7 వస్తుంది. 6.5 పెట్టాను. ఈ మధ్యలో ఇక్కడ కూడా 2.6 పెట్టానండి. కుట్టుకునేటప్పటికి ఇక్కడ 3 వస్తుంది. ఇలా పెట్టానండి మార్కు. దీనికి చుట్టూ మీరు ఇది పెద్ద సైజ్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చండి. అయితే నేను మధ్యలో ఒక హుక్కు పెట్టుకుంటున్నాను కాబట్టి ఇది కొంచెం చిన్నది పెట్టానండి. కట్ చేసేసుకుందామండి. ఇదండి మనకు కావాల్సిన షేపు. దీనికన్నీ ఇవి ఈ లైనింగ్ క్లాత్కి అన్నీ ఇవి ప్రెస్ చేసేసుకుందామండి. ఇలాగా ఐరన్ చేసేస్తే ఇది ఇలాగే ఉండిపోతుంది. తర్వాత మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ నెక్లు ఇవి ప్రెస్ చేసేద్దామండి. అన్నీ మనము ప్రెస్ చేసేసుకున్నామండి. ఇంకా ఇవి కట్ చేసేసుకునేసి చుట్టూ మడిచి కుట్టేసుకోవాలి. ఇలా ఒక 3 పాయింట్స్ అలా ఉండేటట్టు చూసుకునేసి కట్ చేసుకునేసి మరలా దీన్ని చుట్టూ ఇలా మడిచేసి కుట్టేసేయాలండి. ఈ 3 అలాగే చెయ్యాలి. ఇది ఫ్రంట్ పీస్ అండి. ఫ్రంట్ నెక్ ఇలా సెంటర్ కట్ చేసుకున్నాము. ఇక్కడ దీనికి సెంటర్ కట్ చేసుకున్నాము. ఈ సెంటర్ ఇలా పెట్టేసి మనము ఇక్కడ ఈ క్యాన్వాస్ దగ్గర నుంచి కుట్టేసేయాలి. కుట్టాక ఒక 2 పాయింట్స్ అట్లా వదిలేసుకునేసి దాన్ని కట్ చేసేసేయాలి ఈ పీసు. నెక్స్ట్ ఇవన్నీ కొంచెం కట్స్ పెట్టేసుకునేసి తిప్పేసుకోవాలి. అలాగే ఇది బ్యాక్ నెక్ అండి. ఈ బ్యాక్ నెక్ కూడా ఇది సెంటర్ పెట్టేసేసి ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ కుట్టుకున్నట్టు ఇక్కడ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా మట్ చేసుకునేసి హెమ్మింగ్ చేసేసుకోవచ్చండి. లేదంటే పైన స్టిచ్ కూడా చేసేసుకోవచ్చు. ఇలాగే బ్యాక్ పీస్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ నెక్ ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని సెంటర్ చేసుకోవాలండి. ఇలా సెంటర్ చేసుకున్న తర్వాత
దీని మీద ఒక మార్క్ వేసుకోండి సెంటర్ అని. ఈ పీస్ పెట్టుకున్నాం కదండి, మనము రెడీ చేసుకున్నాం కదా, దీన్ని కూడా కరెక్ట్గా సెంటర్ మార్క్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఎంత కావాలా అనేది ఇక్కడ చూసుకోవాలండి. నేనైతే ఒక 1 ఇంచ్ వరకు పెడుతున్నాను. ఇలా పెట్టేసి ఖచ్చితంగా ఇక్కడ ఒక 1 ఇంచ్ గ్యాప్ వచ్చేటట్టు పెట్టుకున్నానండి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కౌంట్ కాదు, ఇక్కడ ఉంది కదండి ఈ క్యాన్వాస్ దగ్గర నుంచి ఇక్కడికి అన్నమాట. ఇలా పిన్స్ పెట్టేసామండి. పిన్స్ పెట్టేశాక ఖచ్చితంగా ఈ క్యాన్వాస్ వెంబడి స్టిచ్ చేసేసి మరలా ఇది కట్ చేసేసి ఈ పీస్ని బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని పైన స్టిచ్ చేసుకోవాలి. ఇలా హోల్ పెట్టేసి రౌండ్ కట్ చేసేసుకోవాలి. ఇంకా కట్స్ పెట్టేసుకొని తిప్పేసేయాలండి. తిప్పేసి పైన స్టిచ్ వేసుకోవాలి. ఇలా లోపలికి తిప్పేసి పైన స్టిచ్ వేసేద్దాము. ఈ నెక్ ఇలా వేసేసుకున్నాకండి, ఇక్కడ సెంటర్ ఆల్రెడీ మనం ముందుగానే మార్క్ చేసుకున్నాం కదా, ఆ సెంటర్కి కట్ చేసేస్తున్నాము. ఇక్కడ గీత ఉంది కదండి, ఇది సెంటర్ అన్నమాట. చూడండి, ఇక ఇక్కడ సింగిల్ పట్టి, డబుల్ పట్టి, నడుము పట్టి వేసేసుకోవాలి. ఇక్కడ కూడా వేసుకోవాలండి. ఇక్కడ హుక్స్ ఇలా వస్తాయి మనకు, అప్పుడు బ్యాక్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడైతే నేను ఇప్పుడు ఈ క్లాత్ తోటి పైపింగ్ వేస్తున్నాను. ఇక్కడండి ఈ నెక్కుకి ఫ్రంట్ నెక్కుకి ఈ క్లాత్ తోటి పైపింగ్ వేసేద్దామండి. క్రాస్ పీసే వేసుకోవాలండి పైపింగు. ఒక సైడ్ మడిచి కుట్టేసుకుంటున్నామండి. ఇది ఇలాగా చూసేటట్టు పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని మొత్తము ఒక పాయింట్ దూరంలో క్యాన్వాస్ వెంబడి కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలా మర్చేసి ఈ పక్క ఈ క్లాత్ మీద కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలండి. చూడండి ఎంత నైస్గా వస్తుందో. చూడండి, ఇలా మొత్తము పైపింగ్ వేసేసుకోవాలి. ఈ నెక్కుల చుట్టూ అండి, ఇక్కడ ఈ షేప్ కూడా ఇవన్నీ మనం పైపింగ్ చేసేసుకున్నామండి. ఇలాగా డబుల్ పీసు, సింగిల్ పీసు కూడా వేసేసుకున్నాము నీట్గా. ఈ ఫ్రంట్ పీస్ కూడా పైపింగ్ చేసేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అండి, ఈ పీసు ఇలా ఉంది. కరెక్ట్గా ఈ కట్టు, ఇక్కడ కట్టు ఫస్ట్ పెట్టుకున్నాం కదండి, అది ఇలా వచ్చేటట్టు చూసుకునేసి ఈ పక్క నుంచి ఇలా కుట్టుకుంటూ ఇలా కుట్టేసి ఇలా పెట్టేసుకోవాలి. అయితే నేను ఈ థ్రెడ్ పైపింగ్ చేసి పెట్టుకున్నానండి. ఇది మనము రెడీ చేసుకున్న పైపింగ్ థ్రెడ్ ఇలా పెట్టేసుకోవాలండి. దీనిపైన మనం స్టిచ్ చేయాల్సినటువంటి పీసు దీని మీద పెట్టేసుకోవాలి. ఇంకా ఇక్కడ నుంచి స్టిచ్ వేసేయాలి. వేసేస్తే మనం ఇలా తిప్పేసామనుకోండి, ఈ విధంగా మనకి పైపింగ్ మధ్యలో ఉండిపోతుంది. ఇలా పైపింగ్ మధ్యలో పెట్టేసుకున్నామండి. దీని మీద ఇంకొక స్టిచ్ చేసుకోవాలండి. అటు తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసేయాలి.
మొదట్లో మనం ఇక్కడ క్రాసు తీసుకోలేదండి, ఇది కుట్టేసుకున్నాక తీసుకుందాం అనుకున్నాం కదండి. ఇప్పుడు క్రాసు తీసేస్తున్నాము. బిగినింగ్లో అయినా తీసుకోవచ్చండి, ఒక్కొక్కసారి అడ్జస్ట్ అవ్వండి. అందుకని కుట్టుకున్న తర్వాత తీసుకుంటే కొంచెం నీట్గా వస్తుంది. ఈ షోల్డర్స్ జాయిన్ చేసేద్దామండి, ఈ పక్క ఈ పక్క. ఇక ఈ నడుం పట్టీలు వేసేసుకోవాలండి. అయితే ఫ్రంట్ సైడు మనము కొంచెము షేప్ తీసుకుంటున్నామండి, ఒక 1/2 ఇంచ్ అండి. ఇలా షేప్ తీసుకున్నామండి. ఇంకా నడుం పట్టీలు వేసేద్దాం. ఈ పీసులన్నీ నడుం పట్టీలన్నీ వేసేసుకున్నామండి. డబుల్ పట్టీ, సింగిల్ పట్టీ అన్నీ వేసేసుకున్నాము. ఇక్కడ కూడా హుక్స్ పెట్టుకునేదానికి పట్టీ పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలండి. నిన్న మనం స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదండి హ్యాండ్స్, ఇలాగ పెట్టుకుంటూ రివర్స్లో కుట్టాలండి. అప్పుడే మనకి ఇక్కడ పైకి వచ్చేసరికి ఈ వరుసలు వస్తాయి. మీరు ఇట్లా పెట్టి కుట్టేశారంటే పైకి సింగిల్ పీస్ వస్తుందండి. అందుకే మీరు చూసుకొని కుట్టాలి. దీనికైతే క్రాస్ తీసుకొని అవసరం లేదండి. ఇలా పెద్ద పీసు పైకి వచ్చేటట్టు పెట్టేసుకోండి. ఇంకా ఇక్కడ నుంచి ఈ హ్యాండ్ ఇలాగా స్టిచ్ చేసేసేయండి. ఇదైతే నేను ఐకార్డ్స్లో ఇస్తానండి, ఇది ఎలా కట్ చేసుకున్నాము అనే విషయము అందులో చూడొచ్చు. ఇక ఇది అటాచ్ చేస్తామండి రెండు పక్కల. చూడండి ఇలా హ్యాండ్ వచ్చిందండి. ఇంకా అటు సైడ్ కూడా స్టిచ్ చేసేసుకుందాం. ఇలా కుట్టేసుకున్నాక చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ మనం కుట్టుకున్న వేస్టేజీ ఇట్లా సైడ్కి రాకుండా మనము ఇలాగ పైన స్టిచ్ వేసుకోవాలండి. అప్పుడు నీట్గా ఉంటుంది, వేస్టేజీ ఏమీ కనపడదు చూడండి. లేదంటే ఇక్కడ వేస్టేజీ ఇలా ఇలా కనపడుతూ ఉంటుందండి మనకు. ఇక దీన్ని ఇలా తిప్పిచ్చేసుకునేసి మన హ్యాండ్ లూజ్ని బట్టి సైడు స్టిచెస్ వేసేసుకోవాలండి. ఆల్రెడీ మనం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి, ఆ 2 ఇంచెస్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ లూజ్ చూసుకునేసి ఇలా వేసేసేయాలండి. బటర్ఫ్లై హ్యాండ్స్ అండి ఇవి స్టిచ్ చేసుకున్నాము. అలాగే బ్యాక్ సైడ్ అయితే డ్రాప్ పెట్టుకున్నామండి, బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నాము. ఇక్కడ కూడా ఒక 2.5 ఇంచెస్ వరకు నెక్ తీసుకున్నాము. ఇక్కడ కూడా హుక్స్ పెట్టుకునేదానికి ప్రొవిజన్ పెట్టుకున్నామండి. నడుం పట్టి వేసేసాము, డాట్స్ కూడా వేసేసాము. టోటల్గా మన ప్రిన్స్ కట్ అంబ్రిల్లా హ్యాండ్స్ తోటి హై నెక్ తోటి బ్లౌజు కంప్లీట్ అయిపోయింది. ఇదైతే నేను ఐకార్డ్స్లో ఇస్తానండి, ఈ కటింగ్ మీరు చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.